తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ కేసీఆర్ పైన కసితో కేసీఆర్ను అవమానించాలి అని ఎదురు చూస్తున్న వాళ్ళు కాదు. మీకు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు కానీ మీకు రఘురామకృష్ణరాజు కానీ అదను కోసం ఆ సమయం కోసం ఎదురు చూస్తున్నారు జగన్మోహన్ రెడ్డి సంగతి తేల్చాలని. ఇది మూడో కారణం. నాలుగో కారణం ఏంటంటే కేసీఆర్కు కేటీఆర్ హరీష్ రావు ఈ రూపంలో ఒక బలమైనటువంటి ఎడమ కుడి భుజాలు ఉన్నాయి. కేసీఆర్ పైన ఈగ వాలితే AK-47లతో సమర్థవంతంగా షూట్ చేయడానికి కేటీఆర్ హరీష్ రావు లాంటి వెరీ ఎఫెక్టివ్ లెజిస్లేటర్స్, పవర్ఫుల్ పబ్లిక్ స్పీకర్స్, సో సమర్థవంతంగా ప్రభుత్వాన్ని కేసీఆర్కు అండగా ఉండి ఎడమ కుడి భుజాల్లాగా పోరాడగలిగేటువంటి దళపతులు కూడా కేసీఆర్ వెంబడి ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి వెంబడి ఎవరున్నారు? సో ఆ ఉన్న 11 మందిలో కూడా జగన్మోహన్ రెడ్డి వారికి అవకాశం ఇచ్చింది లేదు, వాళ్ళు పవర్ఫుల్గా తయారైంది లేదు. సో ఈ 4 కారణాలు ప్రధానమైనవి. ఇక 5వ ఫ్యాక్టరు కేసీఆర్ను రేవంత్ రెడ్డికి మధ్య ఉన్న పర్సనల్ అనిమాసిటీ ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డిని అసెంబ్లీ నుంచి పంపించేశాడు. సో రేవంత్ రెడ్డి కూడా ప్రతిజ్ఞలు చేశాడు. సో రేవంత్ రెడ్డిని కేసీఆర్ జైలుకు కూడా పంపాడు. రేవంత్ రెడ్డి ప్రతిజ్ఞలు చేశాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు, కేసీఆర్ ప్రతిపక్ష నేత కూర్చున్నాడు. ఈ సమయం కొరకు రేవంత్ రెడ్డి ఎదురు చూస్తున్నాడు కూడా. సో అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా సిమిలర్ సిచ్యువేషన్. చంద్రబాబు నాయుడును జగన్మోహన్ రెడ్డి అవమానించాడు, చంద్రబాబు నాయుడు జైలుకు కూడా పంపాడు. కానీ ఈ 2 అవమానాల్లో కూడా ఒక మౌలికమైన తేడా ఉంది. సో రేవంత్ రెడ్డిని కేసీఆర్ టార్గెట్ చేసిన దాంట్లో ఇట్ ఈస్ మోర్ పొలిటికల్, పర్సనల్ లేదు. మీకు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసిన దాంట్లో పర్సనల్ ఉంది, పొలిటికల్ మాత్రమే లేదు. అంటే జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా టార్గెట్ చేసినా, ఆయన మనుషులు చేసినా చాలా అసభ్యకరంగా, చాలా ఒక రకంగా రాజకీయాల్లో యాక్సెప్ట్ చెయ్యలేని, రాజకీయాల్లోనే కాదు సభ్య సమాజం అంగీకరించలేని రీతిలో జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడును అవమానించారు. అందులో జగన్ చంద్రబాబు నాయుడు గ్యాప్ ఏంటి, కేసీఆర్ రేవంత్ రెడ్డి గ్యాప్ ఏంటి? రేవంత్ రెడ్డి ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ కూడా కేసీఆర్కు ఉన్నటువంటి పొలిటికల్ స్టేచర్ ఏమాత్రము మనం తక్కువ అంచనా వేయలేము. ఎందుకంటే 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమ నేతగా ఉన్నారు. అఫ్కోర్స్ పదవి అనేది, స్టేచర్ అనేది ప్రజలే ఇస్తారు, మీకు హిస్టరీ జాగ్రఫీ కాదు, నేను ఒప్పుకుంటాను. కానీ స్టిల్ హిస్టరీ జాగ్రఫీ ఒక పర్సన్కి ఉన్నటువంటి పొలిటికల్ స్టేటస్ను పూర్తిగా తీసేయదు. ఎన్నికల్లో గెలుస్తుంటాం, ఓడిపోతుంటాం. సో ఇవాళ కేసీఆర్ ఓడిపోయినా తెలంగాణ పాలిటిక్స్లో కేసీఆర్కు ఉన్న స్థాయి మనం తక్కువ అంచనా వేయలేము. ఆంధ్రప్రదేశ్కి వచ్చే వరకు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడుతో పోలిస్తే పొలిటికల్ స్టేటస్ ఉన్న నాయకుడేం కాదు. సో చంద్రబాబు నాయుడుకు 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా, 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, జాతీయ రాజకీయాల్లో కూడా ఒక కీలక పాత్ర పోషించిన నేతగా, జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డితో కలిసి రాజకీయం చేసిన నాయకుడు. జగన్మోహన్ రెడ్డి ఆ మేరకు గౌరవాన్ని ప్రదర్శించాల్సింది అసెంబ్లీలో. కానీ ఈ వాస్తవాల్ని కూడా పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడును అవమానించినటువంటి తీరు మనం చూసాం. అందువల్ల ఈ బ్యాక్గ్రౌండ్లో కొంత 5వ ఫ్యాక్టర్ అయినటువంటి పర్సనల్ రిలేషన్షిప్, అంటే కేసీఆర్కు రేవంత్కు ముఖ్యమంత్రికి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి, తెలంగాణ అయితే ప్రతిపక్ష నేతకు, ఆంధ్రప్రదేశ్ అయితే ప్రతిపక్షంలో ఉన్న నాయకునికి. సో ఎమ్మెల్యే అని అనలే, ప్రతిపక్ష రాజకీయ పార్టీకి నాయకుడు కదా. సో ప్రతిపక్ష నేత లేనంత మాత్రం ప్రతిపక్ష నాయకుడు కాకుండా పోడు కదా, ప్రతిపక్ష పార్టీకి నాయకుడు కదా. సో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాగానో ఇంకో ఎమ్మెల్యే లాగానో జగన్మోహన్ రెడ్డి ఎట్లా అంటాం? అది టీడీపీ వాళ్ళు అంటారు ఎమ్మెల్యే అని. ఎమ్మెల్యే కావచ్చు, అట్లంటే చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే కాదా? కుప్పం ఎమ్మెల్యే కాదా? సో ఎవరైనా ఎమ్మెల్యే, పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కదా, పిఠాపురం ఎమ్మెల్యే కాదా? సో ఎవరైనా ఎమ్మెల్యే, కానీ ఒక రాజకీయ పార్టీకి సభలో నాయకుడు కదా. సో అందువల్ల ఆ తేడా ఉంటుంది. కానీ అల్టిమేట్గా జగన్ కూడా అర్థం చేసుకోవాల్సిందే, మీరు పార్లమెంటరీ హిస్టరీ తీయండి, లెజిస్లేటివ్ హిస్టరీ తీయండి. మీకు నేను కొంతమంది పేర్లు చెప్తాను. వీళ్ళెవరికీ ప్రధాన ప్రతిపక్ష నేత హోదా లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో పుచ్చలపల్లి సుందరయ్య గన్నవరానికి ప్రాతినిధ్యం వహించారు. ఆయన ఏం ప్రధాన ప్రతిపక్ష నేత కాదు. కానీ ఆయన మాట్లాడుతున్నంతసేపు ముఖ్యమంత్రితో సహా, క్యాబినెట్ మంత్రులతో సహా అందరూ నోట్సులు రాసుకునేంత పరిస్థితి నేనే అసెంబ్లీలో చూశాను. ఒక ఎకనామిక్స్ లెక్చర్ లాగా ఉండేది. పోనీ అదే పుచ్చలపల్లి సుందరయ్య గారంటే టవరింగ్ లీడరు, అది పక్క పెడదాం. మీరు నర్రా రాఘవరెడ్డి, ఓంకార్, ఇద్దరు కమ్యూనిస్ట్ నేతలు, జైపాల్ రెడ్డి, మీకు అలాగే వెంకయ్య నాయుడు,
వీళ్ళందరూ మామూలు లీడర్లు కారు కదా. వెంకయ్యనాయుడు ఏమైనా ప్రధాన ప్రతిపక్ష నేతనా? సో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో సంచలనం వీళ్ళంతా. జైపాల్ రెడ్డి కూడా నాకు గుర్తున్నంత వరకు ప్రతిపక్ష నేత కాదనుకుంటాను, బట్ సబ్జెక్ట్ టు వెరిఫికేషన్. బట్ ఆయన కూడా ప్రధాన ప్రతిపక్ష లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అనేది ఉన్నదా డౌటే. సో మరి వీళ్ళందరూ కూడా ఎలా నాయకులు అయ్యారు, ఎలా పార్లమెంటేరియన్స్ అయ్యారు? వెంకయ్యనాయుడు చరిత్రలో ఎప్పుడు కూడా లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు, కానీ భారత పార్లమెంటరీ హిస్టరీలో వెంకయ్యనాయుడుకు ఒక గొప్ప పేరుంది నాయకుడిగా. మీకు అలాగే మీకు భారత పార్లమెంట్లో తీసుకోండి, జైపాల్ రెడ్డి ఎప్పుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు, వెంకయ్యనాయుడు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. మీకు అరుణ్ జైట్లీ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాజ్యసభలో, వెంకయ్యనాయుడు కాదు. మీకు అలాగే కమ్యూనిస్ట్ నాయకులు భూపేష్ గుప్తా, సోమనాథ్ చటర్జీ లాంటి లీడర్లు, వీళ్ళు ఎప్పుడు కూడా మీకు లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కారు. మరి వీళ్ళు ఎందుకు నాయకులుగా ఉన్నారు? సో పవర్ఫుల్ పార్లమెంటేరియన్ మహువా మైత్రా, ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ మెంబర్ ఉన్నారు, చాలా పవర్ఫుల్ స్పీకర్ రాజ్యసభలో, మామూలు స్పీకర్ కాదు. సో ఇలాంటి జయరాం రమేష్ చాలా పవర్ఫుల్ స్పీకరు. సో వీళ్ళందరూ ఎవరు కూడా ప్రతిపక్ష నేతలు కాదు. సో ప్రధాన ప్రతిపక్ష నేత అయితేనే నేను పవర్ఫుల్గా ప్రభుత్వాన్ని కౌంటర్ చేయగలుగుతాను అనేది రాంగ్ కాన్సెప్ట్. ఇది హిస్టరీ యాక్సెప్ట్ చేయదు. నేను ఇలాంటి 100 పేర్లు చెప్పగలుగుతాను. ఇండియన్ పార్లమెంట్లో, ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత కాకపోయినా సభలో తమ ప్రసంగాలతో, సభలో తమ ఇంటర్వెన్షన్లతో చాలా పేరు తెచ్చుకున్నారు. ఈవెన్ ఇప్పుడు ప్రజెంట్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 2009లో మొదటిసారి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయ్యాడు, మొదటిసారి. కానీ మొదటిసారి బడ్జెట్ పైనే చర్చను ఆయన ప్రారంభించాడు. ఈ మధ్య కూడా రేవంత్ రెడ్డి మీటింగ్లో కూడా దేవేంద్ర గౌడ్ పుస్తకావిష్కరణ సభలో కూడా చెప్పాడు, నేను 2009లో మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు బడ్జెట్ పైన చర్చను నాలాంటి యువ ఎమ్మెల్యేతో చంద్రబాబు నాయుడు ప్రారంభింపజేశారని. మరి ఎలా ఛాన్స్ వచ్చింది? శాసనమండలిలో రేవంత్ రెడ్డి మాట్లాడంగా నేనే సాక్షిని, ఎందుకంటే సేమ్ బెంచ్లో ఉండేవాళ్ళం మేము, నా పక్క సీట్లోనే ఉండేవాడు రేవంత్ రెడ్డి. సో అద్భుతంగా మాట్లాడేవాడు. కానీ ఆ రోజు ఆయన ఏం లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు, దాడి వీరభద్రరావు లీడర్ ఆఫ్ ద అపోజిషన్. కానీ రేవంత్ రెడ్డి ఈజ్ అ వెరీ పవర్ఫుల్ స్పీకర్. సో ఎంత పవర్ఫుల్ స్పీకర్ అంటే, ఒకసారి ఫైనాన్స్ మినిస్టర్ రోషయ్యను బడ్జెట్ పైన మాట్లాడుతుంటే రోషయ్యనే అసహనం ప్రదర్శించి, ఏమయ్యా నువ్వు రేవంత్ రెడ్డి కాదు రవంత్ రెడ్డి అన్నాడు. అన్నా కూడా రేవంత్ రెడ్డి నవ్వుతూ తీసుకొని తన ఉపన్యాసం తను కొనసాగించాడు కూడా. సో అందుకు ఈ ఉదాహరణ చెప్తున్నానంటే, సో ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుభవం చూడండి, అలాంటి పాత్ర పోషించాడు కనుకనే ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగలిగాడు. సో అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఉంటేనే నేను అసెంబ్లీలో మాట్లాడగలను, లేకపోతే మాట్లాడలేను అనుకుంటే పొరపాటది. సో జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పెద్ద పొరపాటు అది. ఇక నన్ను అవమానిస్తారు, నన్ను టార్గెట్ చేస్తారు. మరి అవమానిస్తారు, టార్గెట్ చేస్తారంటే ఎవరి కర్మ వారు అనుభవించక తప్పదు కదా. 5 ఏళ్ళు మీరేం చేశారు? సో 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పట్ల ఆ రకంగా వ్యవహరించినప్పుడు ఆలోచన ఉండాల్సిందే. ప్రజాస్వామ్యంలో ఎవరికీ అధికారం శాశ్వతం కాదు. అంటే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళు అంటారు, మమ్మల్ని కూడా 2014-19 కాలంలో ఈ రకంగానే అవమానించారని. అయితే కావచ్చు, కానీ సమస్యకు ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు పులి స్టాప్ పెట్టాలి కదా. సో అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ చేశారనుకోండి, మంచిదే కదా, ప్రజలే ఆశీర్వదిస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు, రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తే ప్రజలు ఆశీర్వదించారు. మీరు ప్రజలు రాహుల్ గాంధీని టార్గెట్ చేస్తారు, ప్రజలు ఆశీర్వదించి ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ చేశారు. అంతకుముందు ఆయన లీడర్ ఆఫ్ ద అపోజిషన్ కాదు. ప్రజలు ఆశీర్వదించిన టార్గెట్ అయిన ప్రతి ఒక్కరూని ప్రజలు ఆశీర్వదించారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు ప్రత్యర్థులు, ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. డొనాల్డ్ ట్రంప్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు, ఆయన అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ను పెద్ద ఎత్తున టార్గెట్ చేశారు, ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి అయ్యారు. మీరు గమనించండి, టార్గెట్ చేయబడిన వాళ్ళందరూ కూడా ప్రజలు ఆశీర్వదించారు. సో జగన్మోహన్ రెడ్డి దాన్ని బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్గా తీసుకోవాలి, మంచిదే కదా. సో ఏదైనా అవమానించడం ఏంటని మీకు జగన్మోహన్ రెడ్డికి కూడా చంద్రబాబు నాయుడు ఉదాహరణ. చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చాడు, అసెంబ్లీలో దాడుల్ని అవమానాలని ఎదుర్కొన్నాడు కదా. సో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో చంద్రబాబు నాయుడు కూర్చోలేదా? చంద్రబాబు నాయుడు స్టేచర్ తక్కువేం కాదు కదా. 9 ఏళ్ళు ఉమ్మడి రాష్ట్రంలో, 5 ఏళ్ళు విభజిత ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉండి, 10 ఏళ్ళు ప్రతిపక్ష నేతగా ఉండి, ఎన్డీఏ కన్వీనర్గా, యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా జాతీయ రాజకీయాల్లో పాత్ర పోషించే నాయకుడు ప్రజలు తీర్పిస్తే 23 మంది ఎమ్మెల్యేలకు నాయకుడుగా వచ్చి కూర్చొని
ఈ అవమానాన్ని భరించలేదా? భరించి ఒక దశకు వచ్చిన తర్వాత ఇది గౌరవ సభ కాదు, కౌరవ సభగా మారింది, దీన్ని మళ్ళీ నేను అధికారంలోకి వస్తాను ప్రతిజ్ఞ చేసి సాధించుకున్నాడు కదా. సో అందువల్ల ఎప్పుడు కూడా అసెంబ్లీ ప్రజలు ఇచ్చిన తీర్పులు గౌరవించాలి. ప్రజలు ముఖ్యమంత్రి సీట్లో కూర్చుంటే ముఖ్యమంత్రి సీట్లో కూర్చోవాలి, ప్రజలు ప్రతిపక్ష నేత సీట్లో కూర్చుంటే ప్రతిపక్ష నేత సీట్లో కూర్చోవాలి, ప్రజలు ఒక ఎమ్మెల్యేగానే కూర్చుంటే ఎమ్మెల్యేగానే కూర్చోవాలి. ప్రజలు ఎమ్మెల్యే కూడా ఓడిస్తే ప్రజా జీవితంలో ఉండి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఏముంది, ఇప్పుడు నేను 2007లో ఎమ్మెల్సీ గెలిచాను, 2009లో 2 సార్లు గెలిచాను అన్ని పార్టీల నుంచి, 2021లో ఓడిపోయాను కనుక నేను ఖాళీ కూర్చున్నాను. సో గెలిచిన వాళ్ళకన్నా ఎక్కువ మాట్లాడుతున్నాను కదా, గెలిచిన వాళ్ళకన్నా 100,000 రెట్లు ఎక్కువ మాట్లాడుతున్నాను ప్రజల పక్షాన. సో అందువల్ల మన గెలుపు ఓటములు రాజకీయాల్లో సహజం. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములను సమాన స్థాయిలో తీసుకోగలిగే స్థితప్రజ్ఞత రాజకీయ నాయకత్వానికి ఉండాలి. ప్రజలు తీర్పులు చెప్తుంటారు, ఆ తీర్పులు ఏవి శాశ్వతం కాదు కదా. సో కానీ అశాశ్వతమైన పరిస్థితులను శాశ్వతమని భావించి సో వాటికి వెనకాడితే అననుకూల పరిస్థితుల్ని ఎదుర్కొన్న వాడే నాయకుడిగా నిలబడతాడు. అననుకూల పరిస్థితుల నుంచి పారిపోయిన వాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఆ మిస్టేక్ చేస్తున్నాడు. అందుకే కేసీఆర్ ఆ మిస్టేక్ చేయడం లేదు, వస్తున్నాడు. అందుకే ఇవాళ కేసీఆర్ మూడు అంశాలు చెప్పాడు. ఒకటి, ప్రభుత్వం చేసే మంచి పనులుంటే సమర్థించుదాం. ఇప్పుడు బీసీ ఎస్సీ వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పైన ప్రభుత్వాన్ని సమర్థించాలని నిర్ణయం తీసుకున్నాడు. 2, ప్రభుత్వం చేస్తే ప్రజల వ్యతిరేకంగా పనులుంటే ప్రశ్నించుదాం, పోరాడుదాం. 3, గత ప్రభుత్వం పైన జరిగే దాడిని సమర్థవంతంగా ఎదుర్కొందాం. ఇది ఈ త్రిభాషా సూత్రం కేసీఆర్ చెప్పింది. సరిగ్గా జగన్ గనక ఈ పని చేస్తే ఆయన లాభపడతాడు. 1, ప్రభుత్వం ఏదైనా మంచి పని చేస్తే సమర్థించాలి. 2, ప్రభుత్వం ఏదైనా సరైన పని చేయకపోతే ప్రశ్నించాలి. గత ప్రభుత్వం పైన దాడి అనివార్యంగా జరుగుతుంది, ఆ దాడిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఈ 3 పనులు చేస్తానని కేసీఆర్ అసెంబ్లీకి వస్తున్నాడు. ఈ 3 పనులు చేయడానికి అవకాశం అండి జగన్మోహన్ రెడ్డిని అసెంబ్లీకి రానంటున్నాడు. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, జగన్కి ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలి అంటే జర్మనీ వెళ్ళాల్సిందే అని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు సార్. ఆ కామెంట్కి జగన్ రెస్పాండ్ అయ్యారు. ఆయన పవన్ అనే పేరే ప్రస్తావించలేదు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని చెప్పేసి. ఆ విమర్శ మీద జనసేన పార్టీ అండ్ కూటమి నేతలు చాలా అగ్రెసివ్గా రియాక్ట్ అయ్యారు సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్ ఒక ఎమ్మెల్యే మాత్రమే, కానీ పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎం అంటూ ఈ వివాదానికి కారణమైన జగన్ మాటలను ఒకసారి విన్నాం. ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి సార్, మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ కూడా ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించడానికి ఇష్టపడలేదు, దత్తపుత్రుడు అని మాత్రమే అన్నారు. ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ ప్రశ్న అడిగితే, పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మీడియా మిత్రుడు అడిగితే ఆ మనిషి అని మాట్లాడుతూ ఉన్నారు. అండ్ కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి? పవన్ కళ్యాణ్ అన్న కాంటెక్స్ట్ ఏంటి? జర్మనీ వెళ్ళమంటే జర్మనీ పొమ్మని చెప్పింది కాదు. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషన్ సిస్టమ్ ఉన్నట్టుంది. సో ఈ మధ్య కూడా 20.8%, 28% వచ్చిన ఓటింగ్ వచ్చిన వాళ్ళు అధికారంలోకి వస్తున్నారు. సో అందువల్ల అక్కడ ప్రపోజల్ రిప్రజెంటేషన్ కనుక ఉంటే జగన్మోహన్ రెడ్డికి 40% ఓటింగ్ వచ్చింది కనుక. జర్మనీలో ప్రపోజల్ రిప్రజెంటేషను అనేది పక్కకు పెడదాం. ఇక్కడ కూడా ప్రపోజల్ రిప్రజెంటేషన్ ఉంటే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డికి వచ్చేదే. 40% ఓట్లు ఉన్నాయి కనుక 40% సీట్లు వచ్చేవి కదా. సో అన్న కాంటెక్స్ట్ వేరు. కానీ ఆయన ఎమ్మెల్యేకి ఎక్కువ, నేను దీనిపైన ఇదివరకు కూడా మాట్లాడాను. సో అల్టిమేట్గా కార్పొరేటర్ అయినా చిన్న పదవేం కాదు, ఎమ్మెల్యే అయినా పెద్ద పదవేం కాదు. కార్పొరేటర్ అయినా ఎమ్మెల్యేనైనా ప్రజలు ఇచ్చిన పదవే. సో అందువల్ల కార్పొరేటర్ని ఏదో తక్కువగా, ఎమ్మెల్యే ఏదో గొప్పగా చూడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరి స్థాయికి వారే గొప్ప. సో నాగేశ్వర్ అనే వ్యక్తి ఒక విశ్లేషకుడిగా ఉండొచ్చు, రవిశంకర్ అనే వ్యక్తి యాంకర్గా ఉండొచ్చు, ఇంకో మిత్రుడు కెమెరా